శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16వ తేదీ జూలై నెల 2026 సంవత్సరం గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి గురువు గారు ఉచ్చలో ఉన్నారు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే చంద్రుడు కలిసి ఉండడం ఒకటి విశేషమైనటువంటి కలయిక. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి అంటే, మిగతా గ్రహస్థితులన్నీ రోజు మనం చెప్పుకుంటూ ఉన్నట్టుగానే ఉన్నాయి. అయితే ఇక్కడ గురుచంద్రుల కలయిక 4వ స్థానం అవుతూ మేషరాశికి గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉంది. మరి ఈ యోగం ఎంతవరకు మేషరాశి వారికి సరిపోతుంది అంటే, నిజానికి చతుర్థ స్థానంలో చంద్రుని సంచారం కానీ, ఈ అర్ధాష్టమంలోనే గురుగారి సంచారం కానీ అంతగా లబ్ధి పొందేవి కాదు. కానీ ఈ రెంటి కలయిక గజకేసరి యోగాన్ని ఇస్తోంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ ఉంటుంది. స్థిర చరాస్తుల రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. ఎప్పుడో రావాల్సినటువంటి ఫలితం అప్పుడు ఆగిపోయి ఉండొచ్చు, ఇప్పుడైనా వస్తుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది అని కూడా తెలియచెప్తున్నాను. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. సంతాన రీత్యా బాగుంటారు, లాభాల బాటలో ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో పూర్వం కన్నా చాలా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి. ఎదుటివారితో మాట్లాడే విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించండి. అన్నదమ్ములతో సహాయ సహకారం విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికన్నా వారు ఎక్కువగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా వివాహ జీవితం ప్రారంభం అవ్వాలి అంటే తొందరగా వివాహం కావాలి కాబట్టి దానికోసం గట్టి ప్రయత్నం చేయండి. చక్కగా వివాహం కుదిరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అన్నీ సజావుగా జరగడానికి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. మనశ్శాంతితో ఉంటారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం బాగుంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి ఈ 4 కూడా మీకు సంతోషం కలిగించే అంశాలే, మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లే అంశాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. వాక్కు బాగుంటుంది. అయితే రాశిలోనే ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం చేత మీ ప్రవర్తనని, మీ వాక్కుని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తుంది కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా. బుధగ్రహం వల్ల వాక్కు బాగుంది. రాశిలో ఉన్నటువంటి కుజుడి వల్ల ప్రవర్తనలో ఆవేశకావేశాలకి లోనయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని వల్ల అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టం ఏదైనా ఉందా అంటే మీరు దాన్ని ధైర్య సాహసోపేతంగా గట్టెక్కేయగలుగుతారు. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. స్థిర చరాస్తుల రీత్యా బాగుంది. అనుకోని విధంగా లాభాల బాటలో ఉండేటటువంటి విధంగా లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం కూడా బాగుంది. ఇవన్నీ మీకు చాలా ఆనందం కలిగిస్తాయి. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. రుణాలకి సంబంధించి ఇంకా ఎక్కువ పెద్దగా రుణాలు చేయాల్సిన పరిస్థితి లేదు అని అనుకోండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మరింత శుభకరమైన ఫలితాలు మీకున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు ఇచ్చేటటువంటి వెలకట్టలేని అమూల్యమైనటువంటి ఫలితాలు చాలా ఉంటాయి. తృతీయ స్థానంలో కేతు ఇచ్చే ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ రోజున ఈ 2 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగుంది. అయితే గురువుగారి యొక్క ఉచ్చస్థాన సంచారం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. సంతానం బాగుంటారు. ఇంకా మీరు ఏదైనా చదువుకోవాలి అనుకున్నట్టయితే విద్య బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. అలాగే కుటుంబంలో అనేక రకాల సంతృప్తి కలుగుతూ ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి.
ఇంకా ఇంతకన్నా ఏం కావాలి? అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతూ విజయావకాశాల వైపు దారి తీస్తున్నారు. ఆదాయం బావుంది, కుటుంబం బావుంది, భార్యాభర్తలు బావున్నారు. కీర్తి ప్రతిష్టలు బావున్నాయి. రాశిలోనే రవి, బుధుల యొక్క సంయోగం జరుగుతూ ఉన్న కారణం చేత మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుంటాయి. ఇవన్నీ కూడా మీ యొక్క ఉన్నతికి దారి తీస్తున్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం చాలా చాలా బావుంది. ఏకాదశంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము బావుంది. ద్వితీయంలో శుక్రాచార్యుల వారి సంచారం బావుంది. మీకు మాట తీరు చాలా బావుంటుంది. అలాగే వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. చక్కటి ఘనత వహిస్తారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. లాభాల బాటలో ఉంటారు. విద్య బావుంటుంది. సత్కీర్తి అనేది మిమ్మల్ని చాలా చాలా ఆనందపరుస్తుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయడానికి కావలసినటువంటి మనోబలం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. సాక్షాత్తు రాశిలోనే గురువుగారు ఉన్నారు. అది వారికి ఉచ్చరాశి అవ్వడం కారణం చేత మీరు ఏది సంకల్పించుకుంటారో అది ఖచ్చితంగా అయిపోతుంది. ధర్మ మార్గంలో ఉండేటటువంటి మీ యొక్క కోరికల చిట్టా భగవంతుని పాదాల ముందర పెట్టండి. భగవంతుడికి వాటి గురించి చెప్పండి. చక్కటి ఆశీర్వచనం కోరుకోండి. అన్ని పనులు మీకు చక్కగా అయిపోయి విజయావకాశాల బాటలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అనేక విధాల శుభం కలుగుతుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారానికి గాను దుర్గ పూజ చెయ్యండి, లేదా దుర్గనామస్మరణ చేయండి. మరింత ప్రశాంతత చేకూరుతుంది. రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంది. ఇది గురువుగారితో కలిసి ఉండడం ఒక ప్రత్యేకత అన్నమాట. ఈ రోజున ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి విషయాన్ని వింటారు. దాని నుంచి లబ్ధి పొందుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. స్వస్థానాధిపతి చంద్రుడవడము, అలాగే గురువుగారు ఉచ్చలో ఉండడము, ఈ రెంటి యొక్క కలయిక ఇక్కడ రాశిలో జరగడము ఇది చాలా చాలా మంచి విషయానికి దారితీస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి పరస్పర విభిన్నమైనటువంటి భావాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశిలో కేతువు, రాశిని చూస్తూ ఉన్న రాహువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు, ఈ ముగ్గురి యొక్క సంచారము మీకు ఆ స్థానాలలో ఆ గ్రహాలు సంచారం చేస్తున్నంత వరకు ఉంటూనే ఉంటాయి. కాబట్టి అతి జాగ్రత్తతో సంచరిస్తూ ఉండండి. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, లాభాలు చెప్పుకుంటున్నాము, అలాగే ఇబ్బందులు చెప్పుకుంటున్నాము. ఈ రోజు కూడా అలాగే ఉంది గ్రహస్థితి. పరస్పర విభిన్నమైనటువంటి భావాలే ఇంకా కనిపిస్తూ ఉన్న కారణం చేత పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అష్టమ శని దోషానికి శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే శుభకార్యాల పరంపరలో పాల్గొంటారు. ధనాన్ని ఖర్చు పెడతారు, కాలాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. అలాగే ఊహించని విధంగా రవి బుధుల యొక్క సంచారం కారణంగా అనుకూలమైనటువంటి కుటుంబ జీవితము, అలాగే ధనయోగాలు, మంచి వాక్కు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇంకా లాభస్థానంలో బుధాదిత్య యోగం పడిన కారణం చేత అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో చాలా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. మిగతా అన్ని విషయాలలో కూడా కొంచెం ఓర్పు పాటించడం చాలా చాలా మంచిది. అయితే శుభగ్రహాలు ఇక్కడ అనుకూలిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏకాదశంలో 2 గ్రహాలు, ద్వాదశంలో 1 గ్రహము, రాశిలో 1 గ్రహము వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్న కారణంగా పూర్వం కన్నా కాస్త ఉపశమనంగానే ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. ఓర్పు కలిగి ఉండండి. ప్రశాంత జీవితంతో ఉంటారు. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురు చంద్రులు బాగున్నారు. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. బుధాదిత్య యోగం కూడా బాగుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. కేతువు కూడా బాగున్నట్టే లెక్క. ఎందుకంటే మోక్షకారకుడైన కేతువు వ్యయస్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా, అంటే ఎలాంటి ఫలితాలు? ఎక్కువగా దానం చెయ్యాలి, ధర్మం చెయ్యాలి, ఏదైనా శుభకార్యాల
పరంపరలో మనం కూడా పాల్గొనాలి. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఉంటాయి ఆలోచనలు. చేస్తారు కూడా. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాల పరంపర ఉంటుంది. విలువైన వస్తువుల్ని భద్రం చేసుకోగలుగుతారు. అలాగే అనుకోని విధంగా ధనలాభం ఉంటుంది, ధాన్యలాభం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని అంటే మీకంటే పెద్ద స్థితిలో ఉన్నవారిని వెళ్ళి మీరు దర్శించుకుంటారు. వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. మంచి మంచి సలహాలు పొందుతారు. ఉద్యోగ జీవితంలో కూడా చాలా బాగుంటుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎన్నో రకాలుగా మానసికమైన సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది. అలాగే షష్ఠ స్థానంలో రాహువు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా మీకు ధనము బాగా వచ్చేటట్టుగా చేస్తారు. అలాగే ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి శుభకరమైన అంశాలుగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతాన విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే పితృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఓర్పు కలిగి ఉండేటటువంటి అంశాలే. ఎవరితోటైనా మాట్లాడే విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారం లేదే అని చెప్పి ఏమాత్రం విచారించకండి. అతి త్వరలోనే అది కూడా వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే శని గారికి తైలాభిషేకం చేసుకోవడము, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడము, మీ ఇంటి ఎలవేల్పుని పూజించడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. తులారాశి వారికి అనుకూలమైనటువంటి షష్ఠస్థాన సంచారము, అలాగే ఏకాదశంలో శుక్ర కేతువుల యొక్క సంచారము, 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఇక్కడ నవమ స్థానంలో బుధాదిత్య యోగం కూడా బాగుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. పితృవర్గరీత్యా బాగుంటుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గము సహాయ సహకారాలు అందించే విధంగా ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అని చెప్పి కూడా తెలియచెప్పడం జరుగుతోంది. వివిధ రకాలైనటువంటి లాభాలతో కూడిన జీవితం ఈ రోజున మీరు చూస్తారు. పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి ఎటువంటి శ్రమ పడకండి. మామూలుగా సాధారణంగా మీరు ప్రతిరోజు ఎలా ఉంటారో మీ ఉద్యోగ నిర్వహణలో ఆ విధంగానే ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ షష్ఠ స్థానంలో శని గారు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తర్వాత భవిష్యత్తులో రాబోయేటటువంటి ఇబ్బందులకి వాటిని నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి ధనాన్ని ఇస్తారు. ఆత్మధైర్యాన్ని ఇస్తారు. అలాగే మనోబలాన్ని పెంచుతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు ఇస్తారు. స్నేహితుల్ని బాగా ఎక్కువ చేస్తారు. శత్రువుల్ని తగ్గిస్తారు. రుణ బాధల్ని తగ్గిస్తారు. ఇంకా పెద్ద రుణాలు కావాలి అంటే మీకు అనుకూలం అయ్యేటట్టు చేస్తారు. ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, సంతానం విషయంలో మటుకు పూర్తి ఓర్పు కలిగి ఉండండి అని మటుకు ఖచ్చితంగా తెలియజేస్తానండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇంటి ఇలవెల్పుని పూజ చేసుకోవడము తప్పనిసరిగా చెయ్యండి. మనశ్శాంతి బాగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, ఈ 2 గ్రహాలు కూడా చాలా బాగుంటున్నాయి. అయితే నవమ స్థానంలో గురుచంద్రుల కలయిక చాలా బాగుంది. అంటే అది యోగ కారణం అవుతోంది. నిజానికి నవమ స్థానంలో చంద్రుడు అంత లాభకారి కాదు. కానీ ఇక్కడ గురువు గారితో కలిసి స్వక్షేత్రంలో ఉంటున్న కారణం చేత, ఇది లక్ష్మీ స్థానం అవడం చేత, కోణం అవడం చేత, అలాగే పూర్వజన్మ పుణ్య కారణ విశేషాన్ని తెలిపేటటువంటి గ్రహస్థితి సంచారము కాబట్టి ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నానండి. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. పిత్రార్జితం బాగుంది. పితృవర్గరీత్యా అనేక రకాలైనటువంటి సంతృప్తి పడే అంశాలు ఉంటాయి. అలాగే తీర్థయాత్ర నిర్వహణ ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళొస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేసి వస్తారు. శుభకార్యాల పరంపర ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఏ పనిని ప్రారంభించాలి అని మనస్సంకల్పం చేసుకున్నారో అది ఖచ్చితంగా ప్రారంభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చక్కటి ఆత్మసంతృప్తి లభించే విధంగా పరిస్థితులు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, సంతాన రీత్యా పూర్వం కన్నా ఇప్పుడు మేలైనటువంటి పరిస్థితి ఉంది. మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూలతలు తెచ్చుకోవడానికి మాతృవర్గానికి లేదా మాతృమూర్తి గారికి అనుకూలమైనటువంటి విధంగా ఉండండి. ఏదో ఒక సహాయ సహకారాలు అందిస్తూ ఉండండి.
అలాగే మీ సేవలు ఏ రకమైన సేవలు, ఏదో వైద్య సేవలు అందించడం గానీ, ఏదో ఒక విధంగా అసిస్టెన్స్ ఇవ్వడం గానీ, మీ తల్లిగారికి ముఖ్యంగా ఇలా చేసినట్లయితే చాలా వరకు ఉపశాంతి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ప్రశాంత జీవితం ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన రాహు గారి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారం కూడా చాలా చాలా బాగుంది. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని తెచ్చిస్తోంది. మీకు ఎటువంటి దిగులు పడనవసరం లేదు. అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ గురువుగారు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే వ్యక్తిగతంగా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంటుంది, ఉద్యోగ జీవితంలో కూడా కాస్త అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంది. ఇక ఏ పనులు ప్రారంభించినా కార్యజయం బాగా కనిపిస్తోంది. చాలా వరకు మీకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సంతానం పట్ల కూడా సమస్యలు లేని కారణం చేత మీరు చాలా వరకు మనశ్శాంతితో ఉంటారు, సంతృప్తితో ఉంటారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అయితే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. బాగున్నది అన్న మాటే గాని చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. కొన్ని రకాలైనటువంటి ఓర్పులు ప్రదర్శించుకుంటూ ఉండాల్సిందే తప్పదు అని చెప్పి తెలియజేస్తూ, దక్షిణామూర్తి శ్లోకాల పారాయణ చెయ్యండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల సంచారం బాగుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు చంద్రుల యొక్క సంచారం బాగుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 6 గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగుంది అంటే మీకు ఎంత అద్భుతమైనటువంటి గ్రహస్థితుల ఫలితాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. గురువుగారి యొక్క సప్తమ స్థాన దృష్టి విశేషం చేత గాని, చంద్రుని యొక్క దృష్టి విశేషం చేత గాని, గురు చంద్రుల యొక్క కలయిక గాని ఇవన్నీ చాలా అద్భుతమైన ఫలితాలనిచ్చేవే. కాబట్టే కీర్తి ప్రతిష్టలుంటాయి, సన్మాన సత్కారాలుంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి, ఏ పని ప్రారంభించినా విజయావకాశాలుంటాయి. అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగా ఎక్కువ అవుతాయి. ఇక శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి వాళ్ళు కూడా మీకు మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళ నుంచి ఏదైనా తప్పొప్పులు జరుగుతూ ఉంటే మిమ్మల్ని క్షమాపణ కోరే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా బాగుంది. అలాగే శుభకార్యాల పరంపర ఇంట్లో ప్రారంభం అవుతోంది. మీ మాట తీరు కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. దుర్గా అమ్మవారికి పూజ చెయ్యండి, స్మరణ చెయ్యండి. చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోగలుగుతారు, కొనుగోలు చేసుకోగలుగుతారు. మీకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో కూడా చాలా సంతృప్తి అనిపిస్తుంది. ఎన్నో విధాలుగా మీకు మానసికమైనటువంటి సంతృప్తి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, శివారాధన చేయండి. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము తప్ప మిగతావి ఏవి కూడా అనుకూలంగా లేవు. అయితే జాగ్రత్తల అంశాలే ఎక్కువగా చెప్పవలసి ఉన్నది. కుటుంబ జీవితంలో ఓర్పు వహించి ఉండండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకార రీత్యా ఓర్పుగా ఉండండి. మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణ బాధల రీత్యా కానీ, అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ పూర్తి మౌనంతో కూడినటువంటి వినయం ఈ రోజున ఖచ్చితంగా పాటించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా వరకు ఓర్పు కలిగి ఉండడమే చాలా పెద్ద పరిహారం చేసుకోవడం అన్నట్టు లెక్క. మీ ఇష్టదేవతారాధన చేయండి, అలాగే శివారాధన చేయండి. ఇంతో అంతో ధనాదాయం అయితే ఉంటుంది, కానీ మిగతావేవి కూడా అనుకూలంగా లేవు. కాబట్టి పూర్తి జాగ్రత్తలతో కూడి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నానండి. మీనరాశి. మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఒక గ్రహస్థితి వచ్చి ఉన్నది.
అది ఏమిటి అంటే 4వ స్థానంలో బుధాదిత్య యోగం పడ్డము, తృతీయ స్థానంలో కుజుడు సంచారము, పంచమ స్థానంలో గురు చంద్రుల యొక్క కలయిక జరగడం, అలాగే షష్ఠ స్థానంలో కేతు గారి యొక్క సంచారము. వెరసి ఈ 4 కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు అని చెప్పాలి. నిజానికి పంచమ స్థానంలో చంద్రుని వల్ల అంత పెద్ద శుభ ఫలితం అయితే ఉండబోదు, కానీ గురుచంద్రుల కలయిక జరగడము, అది శనిగారి దగ్గర నుంచి చూస్తే కోణస్థానంలో ఉండడం, ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితం అన్నమాట. ఇది ఎంత మానసికమైనటువంటి సంతోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే ఒక యోగం, గురుచంద్రుల కలయిక ఈ పంచమ స్థానంలో జరగడం అనేది కోణస్థానంలో ఒక యోగం అన్నమాట. కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఏ పని అనుకున్నా కూడా చాలా చక్కగా జరిగిపోతుంది. మానసికమైనటువంటి బలం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ధన ఆదాయ రీత్యా బాగుంటుంది. ఏ పని చేస్తున్నా కూడా విజయావకాశాలు కనిపిస్తాయి. చాలా చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఇది చెప్పవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏవైనా ముఖ్యమైన పనులు ఉన్నట్లయితే ఈ రోజున ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా కార్యసిద్ధి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయించండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.